కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నజర్ పెట్టింది. రాజగోపాల్ రెడ్డితో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఇవాళ ఫోన్లో మాట్లాడబోతున్నారు. తరచుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీరుపై రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి కాంగ్రెస్ కి నష్టం కలుగుతుందని భావిస్తుంది క్రమశిక్షణ కమిటీ. ఈ రోజు ఫోన్లో మాట్లాడి కమిటీతో మాట్లాడే వరకు సైలెంట్ గా ఉండాలని మల్లు రవి రాజగోపాల్ రెడ్డికి చెప్పనున్నారు. తాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కులంకుషంగా చర్చిద్దామని రాజగోపాల్ రెడ్డికి సూచించనున్నారు మల్లు రవి. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు కలిగిస్తే ఊరుకునేది లేదని మల్లు రవి స్పష్టం చేశారు. ఇక కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారంటూ రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, మాధవి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అవసరమైతే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను, మునుగోడును గతంలో ఒకసారి రాజీనామా చేసి ఉప ఎన్నికకు కారణమయ్యారు రాజగోపాల్ రెడ్డి. ఆ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా కూడా మునుగోడుకు వచ్చింది. ఇప్పుడు కూడా అవసరమైతే మునుగోడు కోసం అలాంటి త్యాగం చేసేందుకు తాను రెడీ అంటూ 2 రోజుల క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కలకలానికి దారితీశాయి. రాజీనామా చేస్తారా, నిజంగా చేస్తే ఎటు వెళ్తారు, ఏ పార్టీలోకి వెళ్తారు, ఇలాంటి చర్చ మొదలైంది. అంతకంటే ముందు కూడా 2 ట్వీట్లు ఆయన వివాదాస్పదంగా చేశారు. ఒకటి, రేవంత్ రెడ్డి తానే 10 ఏళ్లు సీఎం అంటూ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి ట్విట్టర్ లో ఎక్స్ లో ఖండించారు. ఖండిస్తూ తనకు తానే ప్రకటించుకోవడానికి రేవంత్ రెడ్డి ఎవరు, పార్టీకి ఒక అధిష్టానం ఉంది, రేవంత్ రెడ్డి తీరు క్రమశిక్షణ చర్యల కిందికి వస్తుందంటూ ఒక రకంగా ఆయనపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలనే రకంగా మాట్లాడారు. ఆ తర్వాత ఇటీవల సోషల్ మీడియాపై కూడా రేవంత్ రెడ్డి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పల్ల కొట్టాలనిపిస్తుంది కిందికి వచ్చి కొంతమందిని చూస్తుంటే, తన ప్రెస్ మీట్ లో ముందు వరుసలో కాళ్ళ మీద కాళ్ళు వేసి కూర్చుంటున్నారు, యూట్యూబర్స్ కరెక్ట్ గా లేరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరూ రియాక్ట్ కాలేదు. ఈవెన్ వేరే పార్టీ వాళ్ళు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. సోషల్ మీడియాలో చాలా తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం దానిపై కూడా ఎక్స్ లో స్పందించారు. సోషల్ మీడియా పట్ల అలాంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేయడం కరెక్ట్ కాదంటూ ఆయన నేరుగా అటాక్ చేశారు. 2 రోజుల క్రితం రాజీనామా చేసేందుకు తాను రెడీ అంటూ చేసిన ప్రకటన ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. దీనిపై మల్లు రవి రియాక్ట్ అయ్యారు. ఈ రోజు ఆయనతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి ఆయన సైలెంట్ గా ఉండాలి, తాను వచ్చాక మాట్లాడతా అని చెప్పే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే దానికి కోమటిరెడ్డి ఏ రకంగా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురించి మనకు తెలుసు, ఆయన ముక్కు సూటిగా స్ట్రైట్ గా మాట్లాడుతుంటారు, ఎవరికి తగ్గరు. రేవంత్ రెడ్డినే క్వశ్చన్ చేస్తున్న ఆయన మల్లు రవికి స్పందిస్తారా, మల్లు రవి మాట్లాడిన మాటలకు రియాక్ట్ అవుతారా, అసలు ఆయన ఫోన్ కాల్ కి ఆన్సర్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని ఆశించారు. మంత్రి పదవి ఇస్తామని ఆయనకు 2 సార్లు హామీ ఇచ్చారు. ఒకటి, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నప్పుడు అధిష్టానం హామీ ఇచ్చింది. ఆ తర్వాత భువనగిరి ఎంపీని గెలిపిస్తే కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అందులో ఎలాంటి అనుమానం లేదు, అది ఆయన చెప్పారు, అది ఓపెన్ సీక్రెట్. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుపడ్డారన్నది ఆయన ఆలోచనగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్ నుంచి మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి పట్టుబట్టారు. అక్కడ సుదర్శన్ రెడ్డి, ఇక్కడ కోమటిరెడ్డి ఇద్దరికి ఇవ్వాల్సిన అనివార్యతలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి ఇవ్వలేక ఇద్దరిని పక్కన పెట్టి మంత్రివర్గ విస్తరణ చేశారు. వాకిటి శ్రీహరి, లక్ష్మణ్ కుమార్, వివేక్ ముగ్గురుతో మంత్రివర్గ విస్తరణ చేసి ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, దాన్ని కూడా త్వరగా భర్తీ చేయాలి, తనకు ఇవ్వాలని ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగా కోమటిరెడ్డి ఇలా చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలో కూడా చూసాం మాధవి, ఆయన బీజేపీలోకి వెళ్లే ముందు, అంటే గతంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది, ఆయన బీజేపీలోకి వెళ్లే ముందు కూడా కాంగ్రెస్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇక తెలంగాణలో కాంగ్రెస్ కి ఏముండదు అంటూ అలాంటి కామెంట్లు చేసి కొద్ది రోజుల తర్వాత బీజేపీకి వెళ్లారు. అక్కడ మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేశారు, బీజేపీ అభ్యర్థిగా ఓడిపోయారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల ముందు మళ్ళీ ఆయన కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారాయి. మంత్రి పదవి రాకపోతే దేనికైనా రెడీ అనే రకంగా ఇండైరెక్ట్ ఇండికేషన్ అయితే ఆయన పంపుతున్నారు. చూడాలి క్రమశిక్షణ కమిటీ మాట్లాడిన తర్వాత ఆయన వైఖరి ఎలా ఉండబోతుంది, అసలు మల్లు రవి కాలికైనా రియాక్ట్ అవుతారా కారా, మనం వేచి చూడాలి మాధవి. రైట్, థాంక్యూ కళ్యాణ్.